వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్‌లో 10థ్ క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే రాబోతున్నటువంటి పబ్లిక్ ఎగ్జామ్ రాయవలసి ఉందో, వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఈ వీడియోలో ఉంది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అంతేకాకుండా మీరు గనక మొదటిసారి నా ఈ ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. ఇక ఆంధ్రప్రదేశ్‌లో రాబోతున్నటువంటి 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అంటే 2025లో జరిగేటటువంటి పబ్లిక్ ఎగ్జామ్ మీద ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి అలాగే ఐటీ శాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారులతో ఒక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం శుక్రవారం రోజు జరిగింది. ఈ సమావేశం అనేది కేవలం 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్కి సంబంధించింది కాదు. చాలా ఇతర విషయాలు విద్యకి సంబంధించినటువంటి చాలా ఇతర విషయాలు చర్చించడం జరిగింది. దాంట్లో ఒక ప్రధాన చర్చ 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ మీద కూడా జరిగింది. ఈ చర్చ సందర్భంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ అధికారులకు 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ ఎప్పుడు నిర్వహిస్తారు, ఎప్పుడు నిర్వహించాలి అని దాని మీద క్వశ్చన్ అడిగినప్పుడు మన విద్యాశాఖ అధికారులు ఇచ్చినటువంటి వివరణ ఏంటంటే, మన రాష్ట్రంలో మొత్తం గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ రెండుగా ఉన్నాయి. ఒకటి సిబిఎస్ఈ ఎఫిలియేట్ అయినటువంటి గవర్నమెంట్ స్కూల్స్, అలాగే సిబిఎస్ఈ బోర్డుకి ఎఫిలియేట్ అయినటువంటి ప్రైవేట్ స్కూల్స్. దీంట్లో గవర్నమెంట్ స్కూల్ చూసినట్లయితే 1050 స్కూల్స్ సిబిఎస్ఈ బోర్డ్కి ఎఫిలియేటెడ్ అయి ఉన్నాయి. అంతేకాకుండా చాలా ప్రైవేట్ స్కూల్స్ ఇప్పటికే సిబిఎస్ఈ బోర్డుకి ఎఫిలియేటెడ్ అయి ఉన్నాయి. ఈ చాలా ప్రైవేట్ స్కూల్స్ ఏవైతే సిబిఎస్ఈ బోర్డుకి ఎఫిలియేట్ అయి ఉన్నాయో అవన్నీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్గా ఉన్నాయి. ఇక మిగిలినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి బోర్డు క్రింద కొన్ని గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా ఉండటంతో విద్యాశాఖ అధికారులు ఏం చెప్పారంటే, ఏదైతే సిబిఎస్ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉందో, ఏదైతే సిబిఎస్ఈ సిలబస్ ఉందో సేమ్ సిలబస్ని ఎస్ఎస్సి బోర్డు కూడా అనుసరిస్తుంది. కాబట్టి రెండు బోర్డుల సిలబస్ ఒకటే కాబట్టి, అంటే ఎస్ఎస్సి బోర్డు ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈజ్గా సిబిఎస్ఈ బోర్డు సిలబస్ని అనుసరిస్తుంది. కాబట్టి సిబిఎస్ఈ బోర్డు ఎప్పుడైతే ఎగ్జామ్స్ నిర్వహిస్తుందో అదే టైంలో ఎస్ఎస్సి బోర్డు కూడా పబ్లిక్ ఎగ్జామ్ గనక నిర్వహించినట్లయితే అకాడమిక్ ఇయర్ అనేది ప్యారలల్గా నడిసిద్ది. అంతేకాకుండా అకాడమిక్ ఇయర్ అనేది స్మూత్గా నడిసిద్ది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పారు. దాని అర్థం ఏంటంటే, సిబిఎస్ఈ బోర్డు ప్రతి ఏటా కూడా ఫిబ్రవరి చివరి వారంలో మొదలుపెట్టి మార్చి 15 కల్లా పబ్లిక్ ఎగ్జామ్ లేక ఫైనల్ ఎగ్జామ్స్ని కంప్లీట్ చేసిద్ది. అదేవిధంగా విద్యాశాఖ ఉన్నత అధికారుల యొక్క ఇన్ఫర్మేషన్ ప్రకారం మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఎస్ఎస్సి బోర్డు కంట్రోల్లో ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్కూల్స్లో కూడా అదేవిధంగా అంటే ఫిబ్రవరి చివరి వారం మొదలుపెట్టి మార్చి 15 కల్లా పబ్లిక్ ఎగ్జామ్ 10థ్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి అనేది వీళ్ళ యొక్క వివరణ. దీంతో నారా లోకేష్ గారు సంతృప్తి చెందారు. అయితే ఇంకో డౌట్ ఏంటంటే, ఇక్కడ అడిగింది సిలబస్ మరి ఇప్పటికీ కరెక్ట్గా సిలబస్ ఇంకా సీరియస్గా స్టార్ట్ కాలేదు గవర్నమెంట్ స్కూల్స్లో. మరి సిలబస్ పూర్తి చేయడం, ఆ సిలబస్తో పాటుగా విద్యార్థులకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ నిర్వహించడం, అంతేకాకుండా పబ్లిక్ ఎగ్జామ్కి వీళ్ళని రెడీ చేయడం పాసిబుల్ అవుతుందా అని అడిగారు. దీనికి విద్యాశాఖ అధికారులు ప్రాపర్ ప్లానింగ్తో కనుక ముందుకెళ్తే సరిపోతుంది అని వివరణ ఇచ్చారు. దీంతో సంతృప్తి చెందినటువంటి నారా లోకేష్ గారు ఇదే షెడ్యూల్ని మనం కూడా ఎగ్జామ్స్ నిర్వహిద్దాము అని ఒక మాట ఇచ్చారు. అయితే ఇంకా ఇది ఫైనల్ కావాల్సి ఉంది. ఇక మనం గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే, మన రాష్ట్రంలో స్కూల్స్ అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి సిబిఎస్ఈ బోర్డుకి ఎఫిలియేటెడ్ అయినటువంటి స్కూల్స్, దీంట్లో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఇవి అయితే ఖచ్చితంగా ఫిబ్రవరి లాస్ట్ వీక్ నుంచి మార్చి 10-15 వరకు పబ్లిక్ ఎగ్జామ్ పూర్తయిపోతాయి. ఇక మన రాష్ట్రంలో ఎస్ఎస్సి బోర్డు క్రింద చాలా ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి అండ్ అలాంగ్ విత్ దట్ గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా మనకు ఈ సిబిఎస్ఈ బోర్డ్ని ఫాలో అయినట్లయితే ఎందుకు ఫాలో అవుతుంది అంటే, సిలబస్ సేమ్ కాబట్టి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇంకా బయటకు రాకపోయినా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా పూర్తిగా సిబిఎస్ఈ విధానంలో ఉండబోతుంది అని అంటున్నారు. ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సేమ్ అయినప్పుడు ఇక ఆ బోర్డు ఎగ్జామ్స్ ఎప్పుడు జరిగితే అదే విధంగా మన ఎస్ఎస్సి బోర్డు ఎగ్జామ్స్ కూడా నిర్వహిస్తే ఈజీగా ఉంటుంది, ఎలాంటి ఇబ్బందులు ఉండవు అని అంటున్నారు. మరి ఇదే నిజమైతే మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే చాలా స్కూల్స్లో సిలబస్ ఇంకా మొదలుపెట్టాల. వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి సిలబస్ ఎలా కంప్లీట్ చేస్తారు?
చేస్తారు, ఎలా ఎగ్జామ్స్కి రెడీ చేస్తారు, ఎలా రిజల్ట్స్ రప్పిస్తారు అనేది ఒక పెద్ద $1 బిలియన్ క్వశ్చన్. ఎనీహౌ ఇక ఇదైతే అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది రావాలి. నోటిఫికేషన్ అనేది రావడానికి మనకు టైం పడుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈసారి మార్చిలో పబ్లిక్ ఎగ్జామ్ జరుగుతాయి. విద్యార్థులారా ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.